హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహిప్రియా యూట్యూబ్ ఛానల్. దొండకాయ ఫ్రై ఇలా చేసి చూడండి. దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. తీసుకుంది 1/2 kg దొండకాయలండి. వాటిని రౌండ్గా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అవి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పాన్ కొంచెం పెద్ద సైజ్ ప్యాన్ పెట్టుకోండి, ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత వాటిలో 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ ఫ్రై కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కర్రీ తినేటప్పుడు ఆ పప్పులు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. కాకపోతే ఆ ఫ్రైలో అవే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి శనగపప్పు, మినపప్పు మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అయినా వేసుకోండి. అవి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇందులో 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి వేసుకోవడం వల్ల ఈ దొండకాయ ఫ్రై ఇంకా టేస్ట్ బాగుంటుంది. అవి లాస్ట్లో చూద్దాము. అండ్ తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా. అలా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఫుల్ పెట్టేస్తే తొందరగా ఇట్లా మాడిపోయి కింద గిన్నెకి అడుగంటిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1/2 kg దొండకాయలకు కావాల్సినన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. అంటే మీ కారం ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి. వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఎప్పుడైనా పచ్చిమిర్చి మిక్సీ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పడితే మెత్తగా పేస్ట్ అవుతుంది. పచ్చిమిర్చిని మిక్సీ పట్టిన తర్వాత పక్కకు పెట్టుకొని ముందు కర్రీ ఒకసారి కలుపుకొని చూద్దాము. అవి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ అడుగంటిపోతుంది. అడుగంటితే మంచిగా ఫ్రై అవ్వదు. సో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో కూడా పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఉండే ఫ్రై చేయండి. సిమ్లో పెట్టినా కూడా అది మంచి ఫ్రై అవ్వదు. ఇంకా చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది. అండ్ మూత కూడా పెట్టకండి. మూత పెట్టినా కూడా అది ఇట్లా ఫ్రై అవ్వదు. సో ఫ్రై కర్రీస్కి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్రై అవ్వక ముందే పచ్చిమిర్చి పేస్ట్ అవుతే మళ్ళీ ఇవి డీప్ ఫ్రై అవ్వండి. సో అందుకే ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాతనే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అది వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి మళ్ళీ పచ్చివాసన కూడా రావద్దండి. అలా పచ్చివాసన రాకుండా కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి కొద్దిసేపు. ఇలా మంచిగా ఫ్రై అయ్యి మగ్గిన తర్వాత వాటిలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఆల్రెడీ పచ్చిమిర్చిలో సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ దొండకాయ ఫ్రైలో టేస్ట్ బాగా రావడానికి 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, అవి ఏంటో కదండి. పచ్చి పల్లీలు మిక్సీ పట్టుకొని 2 స్పూన్స్ పల్లీ పొడి వేసుకొని అండ్ 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి. దీనివల్ల ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. పల్లి పొడి వేయడం వల్ల ఈ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి. అలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా ధనియా పౌడర్ స్టవ్ ఆఫ్ చేస్తాం ఇంకా 2 మినిట్స్ ముందు వేసుకోవాలండి. అలా అయితేనే బాగుంటుంది. ఇక చూడండి ఎమ్మిగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి కూడా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది.
రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుందండి. తింటుంటే ఆ పప్పులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.